పారిశ్రామిక అవసరాల కోసం భూములు కేటాయిస్తున్న ఏపీఐఏసీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు సర్కారు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో ఏపీఐఏసీ వాటా తీసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పాలన వేగవంతానికి సూచనలు చేసిన సీఎం అవినీతి ఎంత ప్రమాదకరమో అసమర్థత కూడా అంతే ప్రమాదకారి అని ఉద్బోధించారు. పనిచేసే యంత్రాంగం పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వ విధానాలతో ఫలితాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు ఎస్పీలతో విజయవాడలో నిర్వహించిన 2 రోజుల సమీక్షా సమావేశాలు ముగిశాయి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటక, రహదారులు, భవనాల శాఖలపై ఆయన సమీక్షించారు. పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగవంతం, సమాచార సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధ్యమవుతాయని అధికారులకు ఉద్బోధించారు. రెవెన్యూ శాఖలో 113 రకాల ధ్రువపత్రాలు పొందేందుకు ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, వీటి నుంచి విముక్తి కల్పించేందుకు కాగితరహిత పాలనా వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ అవసరాల కోసం ఏపీ స్టోర్ పేరుతో ఓ యాప్ స్టోర్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఈ ప్రగతి అకాడమీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగంపైన సమీక్షించిన ముఖ్యమంత్రి మున్ముందు పట్టణ ప్రాంతాల్లోనూ పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుందన్నారు. ఏటా 9 కోట్ల మందికి పైగా పర్యాటకులు రాష్ట్రానికి వస్తున్నారని, పెట్టుబడులకు అనుకూలమైన రంగం ఇదేనని కలెక్టర్లకు సూచించారు. భారీ ఉపాధి అవకాశాలను కల్పించే పర్యాటక ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. కొల్లేరు సరస్సును కాలుష్యం లేకుండా తీర్చిదిద్ది ఆదర్శ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇదే సమయంలో స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ 2 కోట్ల వరకు ఖర్చు చేసే అధికారాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అనుమతులు, వాణిజ్యం తదితర అంశాల్లో ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి 2వ స్థానమివ్వటం అధికారుల్లోనూ ప్రజల్లోనూ విశ్వాసాన్ని పెంచిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో భాగస్వామి అవుతూ ఏపీఐఐసీ పటిష్టమైన సంస్థగా ఎదగాలని సూచించారు. రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. రహదారులపై గోతులను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ నిర్వహణపైన సమీక్షించిన సీఎం ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సవ్యదిశలో సాగుతుందన్నారు. త్రైమాసికంలో రాష్ట్రం మెరుగైన ఆర్థిక ప్రగతి సాధించిందని, మిగతా సమయంలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. బడ్జెట్ రూపకల్పన కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. తదుపరి సమావేశం డిసెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.